హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో అయితే రొటీన్ వ్లాగేనండి. మీరు ఎప్పుడు చూసే వ్లాగ్స్ అనమాట. కాకపోతే కొంచెం బ్రేక్ అయితే వచ్చింది వ్లాగ్స్కి. ఈ మధ్య ఎక్కువగా షార్ట్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నాను కదా. సో వ్లాగ్స్కి పెద్దగా వ్యూ అనేది రావట్లేదు అనేసి నేను లైట్ తీసుకుంటున్నాను అనమాట. సో అందుకే షార్ట్స్ ఎక్కువగా అంటే ఎవరు మీరు ఏది ఇష్టపడతారో అదే పెట్టడం బెటర్ కదా అన్నట్లు షార్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండి ఇంకా వ్లాగ్స్ పెద్దగా పెట్టలేదు. బట్ చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ కూడా పెట్టండి అనేసి. సో అందుకే మీకోసం అయితే వ్లాగ్స్ అనేవి వీలైనంత వరకు షూట్ చేస్తానండి. నాకు షూట్ చేయడం అనేది పెద్ద ఇది కాదు, కానీ ఎడిటింగ్ కూడా కొంచెం టైం తీసుకొని చేయగలను. కానీ ఒక గంట నిద్ర మేలుకొనైనా చేస్తాను. బట్ వ్యూ రాకపోయినా ఆర్ఎల్స్ నాకు నెట్ ప్రాబ్లం ఉన్నా కొంచెం ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసిన వ్యూ రాలేదని కొంచెం బాధ కూడా వేస్తూ ఉంటుంది అనమాట. బట్ మనల్ని బ్లాగ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మీరు ఒక 100 మంది చూసినా సో వాళ్ళను కూడా ఎందుకులే మనము ఎదురు చూడడం అని చెప్పేసి మీకోసం అయితే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి. అయితే చాలామందికి కూడా మన వ్లాగ్స్లో ఎక్కువగా నచ్చేది నేను డైలీ చేసుకునే పనులే, దాంతోపాటు నేను చెప్పే కొన్ని మాటలు చాలామంది లైక్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకోసం కూడా ఎక్కువ మంది వ్లాగ్స్ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా, పొద్దున్నే టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇక వంటకైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజైతే నేను పప్పుల్స్ అనేది చేసేసి నూలుకోలు గట్ట ఫ్రై అయితే చేస్తున్నాను. దీని గురించి నేను షార్ట్ వీడియో కింద క్లిక్ చేశాను. క్లియర్ రెసిపీ అనేది ఉంటుంది కూడాను. ఫైనల్గా ఫస్ట్ అయితే పెసరపప్పు అంతా కూడా వేసేసి నీట్గా వాష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అయిపోయింది కదండి, ఆ గిన్నెలన్నీ కడగాలి. కాకపోతే అవి కడుగుతూ కూర్చుంటే ఈ వంట పని ఆగిపోద్ది. సో ఫస్ట్ ఒకవైపు వంట అనేది చేసి పెట్టేసి ఇంకా టపా అవి కడిగేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ లోపు మళ్ళీ మా హస్బెండ్ లంచ్కి వచ్చేస్తారు, అలాగే బాబు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేస్తాడు. కాబట్టి ఫస్ట్ మనం ఒకవైపు వంట చేస్తూ ఇలా గిన్నెలు కడుక్కున్నామంటే టైం కూడా సేవ్ అవుద్ది కదా అన్నట్లు అలా అనుకుంటున్నాను. ఫస్ట్ పప్పు వేసేద్దాంలే అనేసి ఫస్ట్ పప్పు వేసేస్తాను. ఒకవైపు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుని వంట చేసుకున్న తర్వాత మనం ఎంతసేపు రిలాక్స్ అనే ఏమి ఇబ్బంది ఉండదు. ముందు వంట అయిపోతే ఒక పని అయిపోద్ది, నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. సో ఇంక వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ తినేసి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి హరీబరీగా కాకుండా మరీ ఫూఫర్ ఊదుకునేలా కాకుండా కొంచెం అయినా చల్లారుతుంది కదా అన్నట్లు ఫైనల్గా అయితే అక్కడ పప్పు అంతా కూడా కుక్కర్లో అయితే వేసేస్తూ ఉన్నానండి. ఇంకా అది కుక్కర్ విజిల్ వచ్చే లోపల నేను చేయాలనుకున్న ఫ్రై గడ్డ ఏదైతే ఉంటుందో అదంతా నీట్గా కట్ చేసేసుకుంటాను. అది ఒకవైపు వాడే లోపల పప్పుని చేసుకుని తిరగపోసేసుకుంటే ఇక ఆ తర్వాత గిన్నెలు కడుక్కొని రైస్ పెట్టుకోవడమేనండి. అదనమాట. ఇదంతా పనంతా అయ్యేసరికి నాకు 11-11:30 అయిపోతుంది. ఇంకా టిఫిన్లు అయ్యి బాబు స్కూల్కి వెళ్ళి అంతా నేను 10కి స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా 1.5 అవర్లో నాకు ఈ పని అంతా అయిపోతుంది అనమాట. ఇంకా ఇల్లు క్లీనింగ్ మాపు ఉందంటే మాత్రం ఒక 2 అవర్స్ పడుతుంది. వంట ఒకవైపు ఒకవైపు అలా 2 అవర్స్ పట్టచ్చు అనమాట. సో అది ఇంక ఇక్కడైతే నేను నా పనులు నేను మీకు చూపిస్తూనే ఈరోజు చెప్పాలనుకున్న విషయం అయితే మీకు చెప్తానమాట. వింటూ ఉండండి. అలా వీడియోని చూస్తూ లేదంటే అలా కళ్ళు మూసుకొని నా మాటలు అనేది వింటూ ఉండండి. సో అయితే నేను ఇక్కడ ఒక చిన్న టాపిక్ అయితే మీతో షేర్ చేద్దాము అనుకుంటూ ఉన్నానండి. ఈరోజు చాలామంది కూడా లేడీస్ ఫేస్ చేసే విషయమేనమాట ఇది. సో కొంచెం మాటలు అనేవి తడబడుతున్నాయి బికాజ్ వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయిపోతుంది, కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో అందువలన చాలామంది మనం ఫేస్ చేసే విషయమేనండి. ఏంటి అంటే మనము ఒక చిన్న మ్యాటర్ విన్నా ఏదైనా ఒక చిన్న విషయం విన్నా కూడా చాలా సెన్సిటివ్ అయిపోతాం. నేను కూడా అంతేనండి. ఒక చిన్నది ఏదైనా అంటే మనకి అది మైండ్ యాక్సెప్ట్ చేయనిది ఏదైనా సరే ఒక చిన్నది జరిగినా బర్రీ అయిపోతాను. అమ్మో అయ్యో ఏంటి అలా అయిపోయిందా ఏంటి అని చెప్పేసి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటానన్నమాట. అది అంటే ఎక్కువగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో అలాంటి వాళ్ళు చేసినప్పుడు మరీ ఓవర్గా మనం ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అది అలా కంటిన్యూ చేసుకొని ఈ డిప్రెషన్లో స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. నాకు తెలిసి అలాగే అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో పిల్లల్ని బాగా ఇష్టంగా పెంచుకుంటామండి. గబుక్కుని వాళ్ళు ఏదైనా దూలపని చేసినా గబుక్కుని వాళ్ళకి ఏదైనా ఒక చిన్న జలుబు చేసినా ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. సో అలాగనమాట. అలాగా ఈ రోజుల్లో నాకు తెలిసి ఆడవాళ్ళకి శారీరక బలం కంటే కూడా మానసిక బలం కూడా చాలా ఉండాలండి. ఏంటక్క అలా అంటున్నావు అని అంటారా? అవునండి. మన శారీరక బలం అంటే ఏదో ఫుడ్ తింటాం, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం, లేకపోతే ఏదైనా చిన్న మనకు ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటాం, జిమ్కి వెళ్తాం, యోగా అని లేదంటే జుంబా అని ఫిట్నెస్లు అన్నీ చేసుకుంటాం. కానీ మానసిక బలం అనేది మనకు ఎవ్వరూ ఇవ్వరండి. అది మనకు మనమే సంపాదించుకోవాలన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు
చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఒకలా ఉంటుంది, పెళ్ళి కాకముందు మన లైఫ్ అనేది ఒకలాగా ఉంటుంది అనమాట. పెళ్ళికి ముందు స్టడీస్, మార్క్స్, ర్యాంక్స్, లేదంటే ఎవరైనా అబ్బాయిలు ఏదైనా టీస్ చేసినా వాళ్ళని ఇంట్లో చెప్పుకోలేక మనల్ని మనం బాధపడుతూ ఇట్లాంటివి మనం ఫేస్ చేస్తాం. బట్ పెళ్ళైన తర్వాత హస్బెండ్, వైఫ్, పిల్లలు, అత్తగారు, అమ్మగారు ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలానే ఉంటుంది అనమాట. వీటికి మెయిన్గా కావాల్సింది శారీరక బలం కాదు, మానసిక బలం అనమాట. సో నేను బాగా బలవంతురాలని, నేను ఫైట్ చేస్తానని చెప్పి ఇంట్లో పట్టుకొని కొడితే అక్కడ సమస్య క్లియర్ అవ్వదు కదా. మనం మానసికంగా తెలివిగా ఉండాలి, ఓర్పుగా, నాకుగా మనం దాన్ని తప్పించుకోగలగాలన్నమాట. ఈ మానసిక బలం అనేది ఏంటి అంటే చాలా వరకు అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుందండి. ఈవెన్ నిజంగా మనం చదువుకుంటూ ఉంటాము, మనకు పెళ్ళైతే అయిపోతుంది అనమాట. నలుగురితో ఎలా మెలగాలి అంటే, ఎలా తప్పించుకోవాలి, కొన్ని సూటుపోటు మాటల్ని మనం ఎలా నైస్గా వాటిని తిప్పికొట్టాలి, ఇలాంటివి మనకు బుక్స్లో వాటిలో ఉండవు. అవి ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ మనస్తత్వం అనేది మనకు అర్థమయ్యేసరికి 1-2 సంవత్సరాలు పట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత అది మనకంతా కూడా ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. సో అందుకే నేను చెప్పేది, ఏదైనా ఒక చిన్న విషయం తెలిస్తే అది ఎక్కువగా హర్రిబర్రి అవ్వకుండా కొంచెం ధైర్యం అనేది తెచ్చుకోవాలి అని అయితే నేనైతే చెప్తున్నాను. ఈ విషయంలో నేను చాలా ఫేస్ చేశాను అనమాట. నేను చాలా భయపడిపోయి ఒక చిన్న విషయానికి చాలా ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, భయపడిపోవడం అనేది నాకు కూడా ఉండే పెద్ద మైనస్ అండి. అది మన అనుకున్న వాళ్ళు, జస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, దగ్గరగా ఉన్న వాళ్ళ విషయంలోనే ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటాను అనమాట. అది మెయిన్గా నేను ఏంటంటే, ఏదైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఎవరికైనా ఉంది అని విన్నా, అలాంటి దాంట్లో నాకు పెద్ద మైనస్ అండి. అది నాకు ఎందుకో నాకు తెలియదు. ఎవరికైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు నా పగవాళ్ళైనా సరే ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటాను అనమాట. అది నాలో ఉన్న పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. చిన్నదానికి భయపడుతూ ఉంటాను. అలాగా మీలో కూడా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకొని మానసికంగా బలంగా తయారవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే, మనం కొన్నిసార్లు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండకుండా ఊరికే ఏడు చేస్తూ చిన్నదానికి భయపడిపోతూ ఉన్నామంటే అదే మనకు ఎదుటి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అవ్వద్దు అనమాట. మనల్ని ఒక ఎమోషనల్ ఫూల్ లాగా చూస్తారు, మన ఎమోషన్స్ని ఆడుకోవడానికి ట్రై చేస్తారనమాట. అది ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. సో ఇది ఒక ఎమోషనల్ ఫూల్. సో ఒక చిన్న మాట అన్నామంటే చాలు, ఇది అలాగో కుంగిపోతుంది, దీని పనులు ఎలాగో ఇది చేసుకోలేదు, ఏడుస్తూ ఆ మూల కూర్చుంటుంది, చాలు, ఓహో దీన్ని ఇలా ఆడుకుంటే చాలు అని కొంతమంది మనల్ని ఒక ఎస్టిమేట్ వేసేసుకుంటారనమాట. సో మన ఎమోషన్స్తో ఆడుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం మానసికంగా మెయిన్గా ఎక్కువగా బలంగా ఉండడానికే ట్రై చేయాలి. పైకి ఆకారంగా మనం లావుగా ఉన్నా సన్నగా ఉన్నా మానసిక బలం అనేది మీరు పెంచుకోండి. అది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు కొంచెం పెరగడానికి చాలా వరకు హెల్ప్ అయింది. చాలా వరకు ఇప్పుడు నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, చాలామంది సోదా అవసరమా అనేవాళ్ళు, నీకు ఇంట్లో పనులు యూట్యూబ్లో పెట్టడమా అవసరమా అనేవాళ్ళు, వ్యూ రానప్పుడు ఎందుకమ్మా యూట్యూబ్ చేస్తావు అనేవాళ్ళు, డబ్బులు రానప్పుడు యూట్యూబ్ ఎందుకు చేయడం అనేవాళ్ళు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావులే అవన్నీ నాటకాలు అనేవాళ్ళు. ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు బయటకు వెళ్ళి నేను వీడియోస్ తీస్తున్నాను, ఫొటోస్ చూస్తున్నాను, బంధువుల్లో కూడా అనుకుంటూ ఇప్పుడు అవసరమా ఫొటోస్ తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, ఇవన్నీ అవసరమా అనుకుంటూ ఉంటారు. బట్ అవంతా నేను ఫేస్ చేసి ఇప్పుడు అవన్నీ పట్టించుకోవడం అనేది మానేశాను. అలాగా నాకు యూట్యూబ్ కూడా నా మానసిక బలం పెరగడానికి ఉపయోగపడింది. అలాగా మీలో కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మానసికంగా అస్సలు కుంగిపోవద్దండి. అదే నేను మీకు చెప్పాలనుకున్నాను అనమాట. అలాగే మనం ఎంత హౌస్ వైఫ్స్గా ఉన్నా కూడా హౌస్ వైఫ్కి ఏముందులే, మనం ఏం అప్డేట్ అవ్వాల్సిన పని లేదు అని అనుకోవద్దు. మనకు కూడా అప్డేట్ అనేది ఉండాలండి ఖచ్చితంగా. ఇంట్లోనే ఉంటాం కదా, ఏమైంది అలా నైటీలు వేసుకొని అలా చీరలు కట్టుకోవడమే కదా అని అనుకోవద్దు. ఇప్పుడు మన కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. అలాగే మనము ఎంత ఎమోషనల్గా వీక్గా ఉన్నా స్ట్రాంగ్గా ఉన్నా కూడా కొంత ధైర్యము, అలాగే ఏంటంటే ఓర్పు, తెగింపు, మొండితనం, నేర్పు, క్షమించే గుణం, ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఏంటక్క పెద్ద ఇదిలా చెప్తున్నావు అని అంటారేమో, నిజంగా అండి. ఏంటి అంటే కొన్ని సందర్భాలలో మనకి ఇంట్లో పనులైనా సరే ఎక్కువ స్ట్రెస్ అయిపోద్ది. ఎప్పుడు ఈ పనులేనంటారా బాబు, ఈ పెళ్ళే 5 ఏళ్ళు అవుతుంది, తోముకోవడం, కడుక్కోవడం, తినడం, పడుకోవడం, పైగా మనం చేసే పనులకి ఎవరు వాల్యూ ఇవ్వరు. ఏం చేస్తున్నావు, ఖాళీగానేగా ఉంటావు, ఇంట్లోనేగా ఉంటావు అని ఒక మాటతో తీసి పారేస్తారు. ఏదైనా ఒక డబ్బులు అడిగాము, ఒక 1000 రూపాయలు కావాలి, 2000 కావాలి, నచ్చింది కొనుక్కోవాలంటే ఇప్పుడు అది అవసరమా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇంట్లోనే కదా ఉంటావు, అవన్నీ నీకెందుకు అని ఒక మాటతో తీసి పారేస్తారు. ఇలాంటప్పుడు
చాలా బాధ అనిపిస్తుంది కదా. బట్ మనం అప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం, తిరిగి వెళ్తూ గొడవ పడలేం. కాబట్టి కొంచెం ఓర్పుగా మనం ఉండడం అనేది చాలా అవసరం. అలాగే కొన్ని అవసరమైన వస్తువులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంట్లో కొన్ని థింగ్సే ఉంటాయండి. ఇప్పుడు లైక్ మనం వాడే స్టీల్ సామాన్లు కానీ ఇలాంటివే ఉంటాయి. అలాంటప్పుడు కానీ లేదంటే మనకి ఏదైనా కష్టం అనిపిస్తుంది, అలా మనం చేయలేకపోతున్నాం అలాంటి పనులు, సో మనకు అది కావాలి అని మనం ధైర్యంగా అడిగి తీసుకోగలగాలన్నమాట. ఆ ధైర్యం అనేది ఉండాలి. సపోజ్ చాలామంది ఎక్కువగా బట్టలు ఉతికే విషయంలో ఎక్కువగా చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకు చాలా కష్టంగానే అనిపిస్తుంది. అలాంటప్పుడు అట్లా ఉతకలేక ఇంట్లోనే ఖాళీగానే ఉంటావుగా, ఉతుక్కో ఏమైంది అని వాళ్ళు మాట అనేటప్పుడు వాళ్ళని మనం తిరిగి అడగలేక బాధపడుతూ ఉంటాం. అలా బాధపడకుండా ధైర్యంగా మనం అడగాలి, లేదు నా వల్ల అవ్వట్లేదు, సో నేను ఇలా చేస్తే నాకు ఇలా అవుతుంది కాబట్టి ఇది నా వల్ల అవ్వదు అని మనం ధైర్యంగా మనకు కావాల్సింది కూడా అడిగి తీసుకోగలగాలండి. మనకు మొండితనం అనేది కూడా కొంచెం ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏంటంటే మనము ఇప్పుడు ధైర్యంగా మనం గట్టిగా మాట్లాడామనుకోండి, ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా వాళ్ళు స్లోగా తగ్గుతారు. అది హస్బెండ్ అయినా సరే వాళ్ళు స్లోగా తగ్గి, లేదు ఇప్పుడు డబ్బులు లేవు, మన దగ్గర బడ్జెట్ లేదు, ఒక నెల కొనుక్కుందాం, ఒక 2 నెలలకు కొనుక్కుందాం, కొద్ది రోజులే కదా, ఒక 3 నెలలు అడ్జస్ట్ అవ్వు, తర్వాత తీసుకుందాం అని చెప్పి వాళ్ళు మనల్ని వీక్ పాయింట్ మనం క్యాచ్ చేసుకుంటారనమాట. మనకి మంచిగా చెప్పడానికి కూడా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళకి అక్కడ పని అవ్వాలి. వాళ్ళు అరవడం కానీ లేదంటే మంచిగా చెప్పడం కానీ వాళ్ళకి అక్కడ తెలివిగా చేసే వాళ్ళు కూడా ఉంటారండి, జెంట్స్ కూడా చాలామంది. అది కూడా మనం చూసుకోవాలి. సో అలాంటప్పుడు మొండితనం అనే అస్త్రం మనం ఉపయోగించుకోవాలి. లేదు నాకు కావాలంటే కావాల్సిందే అని మొండికి కూడా మనం వేసుకోవాలి. అదేంటంటే మీ ఇంట్లో వాళ్ళ పర్సన్స్, మీ హస్బెండ్ని బట్టి మీరు అది చేంజ్ అవుతూ కూడా ఉండాలన్నమాట. అది మెయిన్గా చాలా అవసరము. ఇక క్షమించే గుణము, నేర్పు అంటారా, ఎందుకు అంటే ఈ నేర్పు అనేది ఏంటంటే ఓర్పు అనేది మనకి ఎంత అవసరమో, ఎలా అయితే మనం ఓర్పుగా ఉంటామో నేర్పు అనేది కూడా చాలా అవసరం. అంటే చాలా తెలివిగా ఉండడం అనేది కూడా ఈ రోజుల్లో చాలా చాలా అవసరం అండి. మనం కంప్లీట్గా ఎదుటి వ్యక్తిని 100% నమ్మేసి మనం ఈరోజు ముందుకు వెళ్ళలేము. ఈ రోజుల్లో ఎవరి బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి నేర్పుగా కొన్ని మనకు కావాల్సింది మనం అడిగి తీసుకోవడం, మనకంటూ ఓన్గా కొంచెం ఉంచుకోవడం, ఈ నేర్పరితనం అనేది మనం చేసే పనిలో కూడా ఎక్కువ కష్టాన్ని పెంచుకోకుండా టేక్ ఇట్ ఈజీ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయడం, చేసే పనులు సింప్లిఫై చేసుకుంటూ చేయడం అనేది కూడా మనకు చాలా అవసరం. అలాగే మనం ఏంటి అంటే మెప్పు, ఒకరి దగ్గర నుంచి మనం మెప్పు పొందడం అనేది కూడా చాలా అవసరం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వంట చేసాం, లేదంటే ఇంట్లో పనులు చేసాము, అలాంటప్పుడు ఏదో గుడ్డిగా మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని చేసుకుంటూ వెళ్ళిపోకుండా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మెప్పు పొందడం అనేది కూడా మనకు చాలా అవసరం. ఏం చేస్తున్నావు నువ్వు అన్న మాట దగ్గర నుంచి అవును చాలా చక్కగా చేస్తున్నావు అన్న మాట అంతవరకు మనం నేర్పుగా చేసుకోగలగాలండి. అప్పుడే మనం అనుకున్న పనులు మనం చేయించుకోగలం ఎదుటి వాళ్ళ చేత. ఈ యొక్క అస్త్రాలు, ఈ ఎమోషనల్గా మీరు డెవలప్ అవ్వడం అనేది లేడీస్కి చాలా చాలా అవసరం అండి. ఇప్పుడు మనకి ఏముందిలే, ఇప్పుడంతా బాగానే ఉంటుందండి, బట్ ఇది లైఫ్ లాంగ్ మనము ఒక జర్నీ అనేది కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. నేను నేర్చుకున్నదే మీకు చెప్తూ ఉన్నాను. నాకెవరూ చెప్పడానికి ఎవరూ లేరండి, నాకు నేనుగా నేర్చుకున్నవే ఇవన్నీ కూడా. బట్ ఇవన్నీ మాకెందుకు, మాకేమి అవసరం లేదు, ఒకరికి చేసి పెట్టాల్సిన అవసరము, ఒకరిని మెప్పించాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే ఎవరు కూడా మాకేంటి అంత అవసరం అనుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు నాకు అక్కర్లేదు, నీకు నేను అక్కర్లేదు అనే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ మధ్య అసలు గొడవలు ఏమి ఉండవు. ఇలాంటివి అస్త్రాలు ఉపయోగించాల్సిన పనే లేదు. అంటే ఏంటంటే నేను సంపాదిస్తున్నా, జాబ్ చేస్తున్నా, నా డబ్బులు నాకున్నాయి, నాకు నచ్చినట్టు లైఫ్ నేను బతుకుతా, నీకు నచ్చిన లైఫ్ను నువ్వు బతుకు అని చెప్పి ఒక కమిట్మెంట్ కిందకు వచ్చేస్తారు కొంతమంది. అలాంటప్పుడు ఏంటంటే ఎలాంటి గొడవలు వాళ్ళకి రావండి. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు వాళ్ళు బతికేస్తూ ఉంటారు అనమాట. ఎవరు ఎంజాయ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి హ్యాపీనెస్ని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్య గొడవలు ఉండవు. సో మీరు చాలామంది గొడవలు ఏమీ ఉండవు, ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు అంటే అక్కడ నీది నీదే, నాది నేదే అన్న వాళ్ళకి అక్కడ కమిట్మెంట్కి వస్తే మాత్రమే వాళ్ళ మధ్య గొడవలు లేవు అర్థం అనమాట. బట్ అలా మనము ఉండలేము. అది ఎందుకంటే వాళ్ళు మనం బయట పెట్టరు, ఎవరి జీవితం వాళ్ళది, అదంతా 4 గోడల మధ్యనే ఉంటుంది కాబట్టి అలా మనం ఉండలేం కదా. సో మనమైతే అసలు ఉండలేము. నాకు తెలిసి నా వే ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఉండలేరు. నా భర్త, నా పిల్లలు, మా అత్త మామ, మా ఫ్యామిలీ, నా కుటుంబం అని అనుకున్న వాళ్ళు ఉండలేరు. వీళ్ళతో నాకేంటి పని, అసలు వీళ్ళంతా నాకెందుకు, హ్యాపీగా నేను తిన్నానా, నచ్చింది తిన్నానా, నచ్చినట్టున్నానా, నచ్చింది వేసుకున్నానా, నచ్చిన సినిమా చూసానా, హ్యాపీగా ఎంజాయ్ చేశానా అని అనుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. నిజంగా
చెప్తున్నాను. వాళ్ళు ఎమోషనల్‌గా వాళ్ళేం వీక్‌గా కూడా ఉండనక్కర్లేదు. ఇవన్నీ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం అలా ఉండలేము. మన ఫ్యామిలీ, మన పిల్లలు కావాలనుకుంటే మాత్రం ఈ యొక్క ఎమోషనల్ డెవలప్‌మెంట్ అనేది మీలో చాలా వరకు ఉంచుకోవాలనే చెప్తున్నానండి. మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాననమాట. మీరు ఒక అక్కలా తీసుకుంటారో, లేకపోతే ఏంటక్క ఈ సోది అనుకుంటారో, నువ్వేదో పెద్ద దానిలా చెప్తావు ఏంటమ్మా అని అనుకుంటారో, అది మీ ఇష్టం. నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. నాకు తెలిసింది మాత్రమే మీకు చెప్తూ ఉన్నానన్నమాట. అంతవరకే. మరి ఇలా అంట్లు తోముతున్నావు, వంటలు చేస్తున్నావు, వీటికి గుర్తింపు లేదు అనేసి మనం చేయకుండా కూర్చుంటే ఇంట్లో అసలు మనుగడే ఉండదు కదండి. వండుకున్న గిన్నెలను కడుక్కోవాలి, అదే గిన్నెల్లో వండుకోవాలి, తినాలి, ఇంటిని క్లీన్గా చేసుకోవాలి. లేకపోతే ఎలా అయిపోద్ది చెప్పండి? ఒక 4-5 రోజులు అలా ఉంచామంటే ఇంట్లో అంతా చెత్త పేరుకుపోయి కంపు కొడుతుంది. సో ఆ చెత్త అంతా 4 రోజులు పేరుకుపోయిన చెత్త తీయడానికి, ఆ ఇల్లును మళ్ళీ సక్రమంగా తీసుకురావడానికి కనీసం మనకు ఒక 15 రోజులు 20 రోజులు టైం అయితే పడుతుందండి. బాగా గారబట్టిపోయిన చెత్త కానీ, బాగా గారబట్టిపోయిన గోడలు రుద్ది కడగడం, బాగా దులిపేసిన బూజు నీట్గా కడగడం, మళ్ళీ నేల మీద పడితే నేలంతా కడుక్కోవడం, ఇలా ఇంట్లో ఫుల్గా చెత్త పేరుకుపోతే దాన్ని క్లీన్ చేయడానికే మనకు ఒక 1 నెల రోజులు పట్టినప్పుడు, మన బుర్రలో లేనిపోని చెత్తని పేరుకున్నప్పుడు, లేనిపోని ఎమోషనల్స్ అన్నీ కూడా మన బుర్రలో డెవలప్ అవుతూ ఉన్నప్పుడు వాటిని మనం బయటికి తీయడానికి కూడా మనకు చాలా టైమే పడుతుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. సో అందువల్ల నేను చెప్పేది ఈ ఎక్స్పీరియన్స్తో వచ్చేది కాబట్టి మీరు అది ముందుగానే మీరు జాగ్రత్త పడడం అనేది చాలా చాలా అవసరం అన్నమాట. సో అది మనం అంటే అందరికీ చిన్న చూపే ఉన్నా మనం లేకపోతే మాత్రం ఇల్లు గడవదు కదా, అదొక్కటి చాలు కదా మనకు ప్లస్ పాయింట్. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్యాచ్ చేయగలిగారు అనుకుంటున్నాను నేను చెప్పే మాట. సో ఫైనల్గా నా వంట అంతా అయిపోయిందండి. ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట. గిన్నెలంతా వాష్ చేసి గ్యాస్ కౌంటర్ అంతా నీట్గా వాష్ చేసేసుకొని అనుకోండి, ఇక ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది కిచెన్ అంతా కూడాను. ముందే వాష్ చేసుకొని మళ్ళీ నేను వంట అంతా స్టార్ట్ చేస్తే ఎట్లయినా వంట చేసినప్పుడు అవి అటు పడ్డం ఇటు పడ్డం జరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండోసారి డబల్ పని అవద్ది నాకు. నేను అందుకనే మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అప్పుడు ప్రశాంతంగా ఇంకా మిగిలిన టైం ఉంటుంది కదా, ఒక 1 అవర్ మిగిలితే ఆ 1 అవర్లో వీడియో ఎడిటింగ్ చేసుకోవడం, లేదంటే షార్ట్స్ ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకోవడం, ఇక ఆ తర్వాత బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి తినబెట్టుకోవడం, ఇంకా వాడికి హోంవర్క్లు రాపించడం, కాసేపు నేను రెస్ట్ తీసుకోవడం, కాసేపు వాడిని నిద్రపించడం, మళ్ళీ ఇంకా ఈవినింగ్ రొటీన్ కామన్ అండి. ఇంకా నీళ్ళు కాసుకోవడం, నీళ్ళు పోసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వంట చేసుకోవడం, ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి కదా. మధ్య మధ్యలో నాకు కామెంట్స్ వస్తాయి, వాటి రిప్లైలు ఇచ్చుకోవడం, ఇలాంటి పనులు అయితే నాకు ఉంటూనే ఉంటాయన్నమాట. ఇన్ని పనులున్నా ఎన్ని చేస్తున్నా నేను కూడా కొన్నిసార్లు నా ఎమోషనల్గా నేను బ్యాలెన్స్ చేసుకోలేను నా ఎమోషన్స్ని. అది లేడీస్గా అది మనందరికీ ఉండే మైనస్ పాయింటేనండి. కాకపోతే మనం 100% డెవలప్ చేసుకోలేకపోయినా కనీసం 50% అన్న డెవలప్ చేసుకొని ఒక 25% అయినా సరే కొంచెం గట్టిగా ఉండడానికి ట్రై చేయండి. అది చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అనేసి నేను చెప్పాలనుకున్నాను అనమాట. సో అదండి లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి అబ్బా. సో వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ నాకే ఒక్కొక్కసారి ఏంటి ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా అసలు గ్రోత్ ఉండట్లేదు ఛానల్ అని నాకే ఒక్కొక్కసారి అదొక విధమైన ఫీలింగ్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇక షార్ట్స్ చూస్తున్నారు కదా అనేసి ఇంకా షార్ట్స్ ఎక్కువగా చేస్తున్నాను, లాగుల మీద పెద్దగా ఫోకస్ చేయలేకపోతున్నాను. ఈ షార్ట్స్ డైలీ ఒక 3 or 4 చేసేసరికి నాకు టైం అక్కడికే సరిపోతుంది. అప్పుడు టైం చూసారండి వంట అంతా అయిపోయేసరికి 11:20 అయిపోయింది అనమాట. ఫైనల్గా ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసాను అనమాట. ఆ రోజు మా అప్పేం పెట్టలేదు, జస్ట్ ఊడ్చేసాను. ఇక తర్వాత అయితే రైస్ అంతా ఉడికిపోయింది. ఈ లోపు మా వాడు కూడా వచ్చేసాడు. మీ అందరికీ అక్కడ హాయ్ చెప్తున్నాను. ఇంకా మా వాడైతే నాకు పప్పొద్దు పులిహోర కావాలన్నాడు. ఇంకా ఆ బాండిల్లోనే కొంచెం నిమ్మకాయ పిండేసి జస్ట్ అలా రైస్ లాగా చేసేసాను అనమాట. సో ఇదండి, మరొక వీడియోతో మళ్ళీ